తెలంగాణలో భూకంపం పరుగు తీసిన ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంగా గురువారం భారీ భూకంపాలు అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా భూమి కనిపించడంతో జిల్లా తీవ్ర భయాందోళనకు గురయ్యాయన్నమాట. భూకంపం లేఖిని ద్వారా తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 3.9గా నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. భూ అంతర్భాగంగా చోటు చేసుకున్నటువంటి మార్పుల వల్ల ఈ ప్రకంపనలు సంభవించాయని, వీటి ప్రభావం కొన్ని సెకండ్ల పాటు కొనసాగిందని ప్రాథమిక సమాచారం అందుతుంది. కేవలం మంచిర్యాల జిల్లాలో కాకుండా దీని ప్రభావం పక్కనున్న మహారాష్ట్ర సరిహద్దుల ప్రాంతాల్లో కూడా కనిపించింది. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలు కూడా భూమి ఒక్కసారిగా అదిరినట్లు గుర్తించారు. ఇళ్లలోని సామాన్లు కింద పడడం, కిటికీలు శబ్దాలు చేయడంతో ఏం జరుగుతుందో తెలియక జనాలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధానంగా పాత భవనాల్లో ఉన్నవారు కూడా మరింత భయాందోళనకు లోనయ్యారు. ఇక నేషనల్ సెంటర్ ఫర్ ద సిస్మాలజీ ఎన్ఎస్ సంబంధించినటువంటి వివరాల ప్రకారం భూకంపం కేంద్ర భూమికి సుమారుగా 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయి ఉందని, ఇక గోదావరి నది పరివాహక ప్రాంతంలోనూ భౌగోళిక పొరల్లో కలిగి ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా ఇలాంటి స్వల్ప స్థాయి భూకంపాలు సంభవిస్తాయని భూగర్భ శాస్త్రవేత్తలు కూడా విశ్లేషిస్తున్నారు. అయితే రిక్టర్ స్కేల్ పైన 3.9 తీవ్రత అనేది మధ్యస్థమైనది కావడం వల్ల పెద్ద ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు అయితే ఊరట వ్యక్తం చేస్తున్నారన్నమాట. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ఇక భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో ఆందోళన చెందకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో చిన్నపాటి ఆఫ్టర్ స్టాక్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందనేమో అని భూకంప నిపుణులు అయితే పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసే పనులు అయితే నిమగ్నం కావడం జరిగింది.